హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు ఎగురండి. ఇది నేను పెద్ద రొయ్యలు తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసేసుకొని పైన పేగు తీసేసుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ వేసి కడగడం వల్ల నీచు వాసన లేకుండా రొయ్యలు కూడా చాలా బాగుంటాయి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత నేను కొద్దిగా ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం కర్రీ వండుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ లోపల కర్రీలోకి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది హోమ్మేడ్ మసాలా అనమాట. ఈ మసాలా వేయటం వల్ల రొయ్యల ఇగురు టేస్టే మారిపోయిద్దండి, అంత బాగుంటుంది. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, గసగసాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా చేసి పెట్టుకుంటే ఏ కర్రీకైనా, అంటే నాన్ వెజ్ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి మనము రొయ్యల వేపుడికి కూడా వాడుకోవచ్చు, బాగుంటుందండి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, ఆ కొబ్బరి పొడి వేసుకున్నాను. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇదంతా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను. కర్రీకి ఎక్కువ నూనె పట్టదు కదా, కొద్దిగా వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు కూడా వేసుకున్నానండి. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది, బిర్యానీకి బాగుంటుంది, చపాతీ, పుల్కా, రోటీ దేనికైనా కూడా సూపర్గా ఉంటుందండి రొయ్యల ఇగురు. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, అంటే మగ్గిపోవాలన్నమాట. ఈ బాగా వేగిపోయినాయండి, మగ్గిపోయినాయి. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఎప్పుడైనా మనం కర్రీ వండుకునేటప్పుడు అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. మనం కర్రీని బట్టి వేసుకోవాలండి, ఎక్కువైనా కూడా మసాలా వాసన వచ్చేస్తుంది. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకొని పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా అయిపోయిద్ది. ఇది నేను నైట్ టైం చేస్తున్నానండి. మాకు ఇక్కడ వాటర్ దగ్గర కాబట్టి ఈ రొయ్యలు తీసుకొచ్చారు మా వారు. నేను అవి రాత్రిపూటే క్లీన్ చేసేసుకొని, పిల్లలు కర్రీ అడిగారు, మళ్ళీ ఫ్రై అడిగారు. కొద్దిగా కర్రీ చేస్తున్నాను, కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. ఎక్కువ కారం వేయట్లేదండి, నేను కొంచెం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసాను. మనం చూసి వేసుకుందామండి కావాలంటే, ఎందుకంటే మసాలా పొడి ఇవన్నీ పడుతున్నాయి కదా, కొంచెం స్పైసీ ఎక్కువైద్ది. నైట్ పూట అంత స్పైసీగా తింటే కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకని నేను తగ్గించే వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోసాను. అంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం, ఇంకొంచెంసేపు ఉడికాలి కాబట్టి నేను కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం టైం పట్టిద్దండి ఉడకడానికి. కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు బాగా ఉడికించుకుందాం రొయ్యల్ని. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇంకా ఉడకాలి.
ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నానండి, గరం మసాలా. ఆ మసాలా వేయటం వల్ల స్మెల్ మాత్రం చాలా బాగుందండి. అసలు అయితే కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంది. ఒక్కసారి మీరు ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి. రొయ్యల కర్రీకి, ఫ్రైకి, రొయ్య పచ్చడికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొబ్బరి పాలు అనేది పోసుకుంటున్నానండి. కొంచెం పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వడగట్టేసి పాలు అనేది తీసాను. ఆ పాలు పోసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి రొయ్యల కర్రీకి కొబ్బరి పాలు పోస్తే. తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి పాలు మనం తాగే టీ కప్ అంతా పోసుకున్నానండి కొబ్బరి పాలు అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. తింటే మీరే అంటారు చాలా చాలా బాగుందని. ఒక్కసారి మీరు కూడా ఈ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీకి బాగుంటుంది, అలాగే బిర్యానీ, అన్నంలో కూడా, దోశకి కూడా సూపర్గా ఉంటుందండి. నాకైతే ఎక్కువగా చపాతీకి, దోశకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తింటే మాత్రం వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఇంకో మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.